హాయ్ అండి. బీరకాయ కర్రీ స్టవ్ మీద కళాయి పెట్టుకొని 4 స్పూన్ల వరకు నువ్వులు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఒక కాశ్మీరీ మిర్చి వేసుకున్నాను. బీరకాయలోని మనం టమాటా వేసుకోం కాబట్టి కారం తక్కువైతే టేస్ట్ బాగుంటుంది. అదే కళాయిలో కొద్దిగా పాలమిగడ, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొద్దిగా పసుపు వేసి ఉల్లిపాయ ముక్కలు మొత్తం వేగే వరకు కలుపుతూ ఉండాలి. వేగిన తర్వాత సన్నంగా తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కొద్దిగా రాళ్ళు వేసి 2-3 సార్లు కలిపేసుకొని మూత పెడితే ఆ బీరకాయలో ఉన్న వాటర్తోనే ఉడికిపోతుంది. మిక్సీ గిన్నెలో 3 ఎల్లుల్లి రెబ్బలు వేసి కచ్చాపచ్చాగా పొడిలా చేసుకొని నువ్వులన్నీ కూడా పొడి అయిన తర్వాత దాంట్లో వేసేసుకొని కర్రీలో 2-3 సార్లు మధ్యలో కలుపుతూ ఉండాలి. మూత పెట్టి కుక్ చేసుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత కింద దించుకొని కొత్తిమీర వేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. రైస్ అయినా రోటీ అయినా బాగుంటుంది. సైడ్ డిష్గా పెట్టుకున్నా బాగుంటుంది. మనం పులుపు వేయం కాబట్టి కారం తక్కువ వేస్తే. హాయ్ అండి. ఎక్సలెంట్ హెయిర్ గ్రోత్ ఆయిల్, షాంపూ పౌడరు, సున్నిపిండి అండి. 3 కూడా న్యాచురల్. చాలా చక్కటి రిజల్ట్ అనేది ఉంది. నైట్ టైం కానీ డే టైం కానీ 5 నుంచి 10 నిమిషాలు మసాజ్ చేసుకుని హెయిర్ ఆయిల్ అప్లై చేసి నెత్తికి మనకి 8 అవర్స్ నెత్తి పైన హెయిర్ ఆయిల్ ఉండేటట్టు చూసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఏ టైం అయినా మీకు వీలైనప్పుడు చక్కగా షాంపూ పౌడర్ ప్యాక్ లాగా వేసుకోవాలి. కప్పులో 2-3 స్పూన్లు వేసుకొని ప్యాక్ లాగా కుదుల నుంచి సిగుర్ల వరకు అప్లై చేసి ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది. మీకు టైం లేకపోతే. లేదు టైం ఉందంటే హాఫ్ అన్ అవర్ పెట్టుకొని కొద్దిగా వాటర్ పోసి రబ్ చేసి రుద్దుకుంటే డాండ్రఫ్ అంతా తీసేస్తుంది. చక్కగా రీగ్రోత్ బాగా ఉంటుంది. హెయిర్ ఆయిల్ కానివ్వండి, షాంపూ పౌడర్ కానివ్వండి, అందరూ హాఫ్ కేజీ తీసుకుంటున్నారు. షాంపూ పౌడరు మంచి చక్కటి రిజల్ట్ అనేది ఉందండి. హెయిర్ ఫాల్ ఆగడమే కాకుండా వైట్ హెయిర్ కూడా రాకుండా చేస్తుంది. షాంపూ పౌడర్లో కుంకుడుకాయ, సీకాకాయ, ఉసిరిపప్పు, మెంతులు ఉంటాయండి. హాయ్ అండి. డైట్ చేసేవాళ్ళు ఇలా ట్రై చేయండి. క్యాబేజీ, పచ్చి బఠానీ, బీట్రూటు, క్యారెట్, ఎగ్స్ 2 శుభ్రంగా కడిగేసుకొని వేసుకొని కొద్దిగా వాటర్ పోసి 2 విజిల్లు వచ్చే వరకు హైలో పెట్టి ఉడికించుకోండి. చాలా త్వరగా ఉడికిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. కింద దించిన తర్వాత గాలి కుక్కర్లో అంతా వెళ్ళాక ఓపెన్ చేయండి. చూసారా నీళ్ళు అస్సలు లేవు. ఓ చిటికెడు సాల్టు, మిరియాలు, జీలకర్ర వేయించి పొడి చేసుకోవాలి. ఆ పొడి ఒక చిటికెడు వేసుకున్నాను. మీకు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. దానివల్ల వెయిట్ లాస్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది మిరియాలు, జీలకర్ర. చూసారు కదా ఎగ్స్ ఎవరు అవి పైనే ఉన్నాయి కదా, వాటర్లో లేవు కదా, ఉడుకుతాయో ఉడకవని అసలు మీరు డౌట్ పడద్దు. నేను అది కట్ చేసి చూపిస్తాను. చూసారు కదా, నాకు ఎప్పుడైనా టైం లేనప్పుడు ఇలా ఉడికించుకుంటూ తినేస్తానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఎవరైనా డైట్ చేసేవాళ్ళు ట్రై చేయండి. హాయ్ అండి. సొరకాయ కొబ్బరి కర్రీ అండి. మిక్సీ గిన్నెలో కొబ్బరి, పచ్చిమిర్చిలో 2, ఉల్లిపాయ ముక్క, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, కొద్దిగా మిరియాలు వేసుకున్నాను. వాటర్ పోసుకుంటూ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కుక్కర్లో సొరకాయ ముక్కలు, ఈ రుబ్బుకున్న పేస్టు, పాలమిగడ, కొద్దిగా రాళ్ళు వేసి సిమ్లో పెట్టి స్టవ్ 2 విజిల్లు వచ్చే వరకు కుక్ చేసుకుంటే చక్కగా ఉడికిపోతుంది. మీరు ఎప్పుడైనా సరే సొరకాయ కానీ, ముల్లంగి కానీ, అట్లానే బీరకాయ కానీ వండేటప్పుడు చాలామంది పడక కోల్డ్ అవుతుందని భ్రమలో ఉండేయమంటారంటే మాకు అవి తింటే పడవు, కోల్డ్ అవుతుందని. అలా అవ్వకుండా ఉండాలంటే కాస్త మిరియాలు యాడ్ చేసి వండి చూడండి. మీకు కోల్డ్ అనేది అస్సలు అవ్వదు. మిరియాలు, చిన్న అల్లం ముక్క వేసి వండుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. బాడీకి వాటరు మనం తాగకుండా మనకి డ్రై అవ్వకుండా స్కిన్ ఉండాలంటే వాటర్ శాతం ఎక్కువగా ఉన్న కూరగాయలు తిన్నట్లయితే ఆరోగ్యంగా ఉండొచ్చు. టేస్ట్ చాలా బాగుందండి. హాయ్ అండి. ఎక్సలెంట్ హెయిర్ గ్రోత్ ఆయిల్, షాంపూ పౌడర్, సున్నిపిండి అండి. 3 కూడా న్యాచురల్ అండి. చక్కటి రిజల్ట్ అయితే ఉంది. మనం నైట్ టైము 5 నుంచి 10 నిమిషాలు మసాజ్ చేసుకొని మార్నింగ్ షాంపూ పౌడర్తో కానీ లేదంటే మీకు ఇష్టం వచ్చిన షాంపూతో కానీ తలస్నానం చేయండి. చక్కటి రీగ్రోత్ అయితే ఉంది. మనకి 100 ml, 200 ml, హాఫ్ లీటర్ బాటిల్ అయితే ఉన్నాయండి. ఇవన్నీ కూడా బుక్ అయిపోయినవి. ఏ రోజు ఆ రోజే వెళ్తూ ఉంటాయి. నేను ఆర్డర్ ప్రకారమే మరిగించి పంపిస్తూ ఉంటాను. ఈరోజు నిన్న వచ్చిన ఆర్డర్ ఇవన్నీ కూడా ఈరోజు వెళ్ళిపోతాయి. మళ్ళీ ఈరోజు వచ్చినవి రేపు పంపిస్తాను. ఒకవైపు ప్యాకెట్కి మా అడ్రస్, ఒకవైపు మీ అడ్రస్ కంపల్సరీ ఉంటుంది. ఎవరు ఎటువంటి భయాలు అవసరం లేదు. అంతేకాదండి మంచి రీగ్రోత్ ఉంది. మీరు డైలీ ఆయిల్ పెట్టుకొని డైలీ తలస్నానం అనేది చేసినట్లయితే చక్కగా జుట్టు చిక్కగా ఒత్తుగా పెరుగుతుంది. మనం షాంపూ పౌడర్లో కుంకుడుకాయ, సీకాకాయ, ఉసిరిపప్పు, మెంతులు కలుస్తాయండి. అన్నిటికంటే ఎక్కువగా ఉసిరిపప్పు అయితే వేస్తాము. కుంకుడుకాయ, సీకాకాయ పావు తీసుకుంటే ఉసిరిపప్పు హాఫ్ వేస్తామండి. హాయ్ అండి. ఎక్సలెంట్ హెయిర్ గ్రోత్ ఆయిల్, షాంపూ పౌడరు, సున్నిపిండి అండి.
చాలామంది అయితే చాలా షాంపూ పౌడర్ అయితే ఎక్కువగా పెట్టుకున్న వల్ల 2 డేస్ నుంచి అయితే అస్సలు స్టాకే లేదండి. ఈరోజు మళ్ళీ తీసుకొచ్చాను, చెయ్యాలి. రేపటి నుంచి మళ్ళీ షాంపూ పౌడర్ అందరికీ కూడా కావాలన్నోళ్ళు పెట్టుకోవచ్చు. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది. హెయిర్ ఆయిల్ నైట్ టైం మసాజ్ చేసుకొని, డే టైం అని ఇంట్లో ఉంటే 5-10 నిమిషాలు మసాజ్ చేసుకొని, నెక్స్ట్ డే మార్నింగ్ ఏ టైం అయినా పర్లేదు చక్కగా షాంపూ పౌడర్ అనేది ఒక కప్లో వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని జారుడుగా కలుపుకొని దోసల పిండి మాదిరిగా పాయిలుగా నెత్తి కుదుళ్ళ నుంచి చిగుర్ల వరకు అప్లై చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత కొద్దిగా వాటర్ పోస్తూ రబ్ చేసి రుద్దినట్లయితే జిడ్డంతా ఒక్కసారికే పోతుందండి. 2 టైమ్స్ పోయవలసిన అవసరం కూడా లేదు. మంచి రిజల్ట్ ఉంది, మంచి రీగ్రోత్ ఉంది, డాండ్రఫ్ తీసేస్తుంది. మనకి కెమికల్ లేని షాంపూలు యూజ్ చేసినట్లయితే నెత్తి చక్కగా వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది, ఎటువంటి హెడేకులు ఉండవండి.